హైట్ బాగా ప్లస్ అదిరిపా, రంగు ఇంకా బాగుంది. మీరు కానీ హీరోయిన్ అయితే సమంత సైడ్ అయిపోద్ది, కాజల్ అగర్వాల్ కనబడకంటే వెళ్ళిపోద్ది. టాలీవుడ్ కే పెద్ద హీరోయిన్ అయిపోతుంది. ఇంత ముందు ఏమైనా బిస్కెట్ కంపెనీలో పనిచేసావా? ఒక డైరెక్టర్ హీరోయిన్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు సార్. అసలు మీరు పట్టించుకోకుండా ఆయన మాటలు నాకు కథ చెప్పండి. ఫ్యూచర్ హీరోయిన్ నువ్వు హీరోయిన్ మేడం ఓపెన్ చేస్తే ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి హీరోయిన్ అయిన మీరు బికినీలో వస్తారు. ఇమీడియట్ గా హీరో బండి వేసుకొని టర్రమని అక్కడికి వచ్చాడు. ఇద్దరు కసిగా కళ్ళుల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఇంతలో డీప్ గా ఒక అగ్గు ఉంటది, ఇంతలో టైట్ గా ఒక లిప్ లాగా ఉంటది. చెట్టు ఒకడేస్తే ఎవడో వచ్చి పళ్ళు కోస్తే అన్నట్టు నేను డబ్బులు పెడితే ఆడెవడో వచ్చి ముద్దులు పెడతాడా? సార్ ఆడెవడో కాదు సార్, ఈ సినిమా హీరో అంటే కథానాయకుడు. హీరో ముద్దు పెట్టడంలో తప్పులేదు సార్. అయితే నేనే హీరోగా చేస్తా. ఏంట్రా షాక్ అయ్యావు? హీరోకి ఫాదర్ లాగా ఉన్నారు, మీరు హీరో అంటే ఓ పని చేస్తారు సార్. మన కథలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ ఉంది, అది మీరు చేసేస్తారా? ఒరే అది ఎప్పుడు నన్ను ఫాదర్ చేస్తుందని చూస్తుంటే నువ్వు దానికి ఫాదర్ గా చేయమంటావేంటి? అల్లుడు గారు మీరెంత చెప్పినా సరే మీరు హీరో అంటే మేము ఒప్పుకోంగాక ఒప్పుకోం. నువ్వు రావే. మీరు హీరో అంటే మీ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు చూడండి. వాళ్ళని నేను కన్విన్స్ చేస్తా గానీ నువ్వు ఒక మంచి స్టోరీ చెప్పి నన్ను కన్విన్స్ చేయి సార్. నా దగ్గర ఒక స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అనే అద్భుతమైన స్టోరీ ఉంది సార్. అవునా? ఏంటది? జంగిల్ మ్యాన్ అని. జంగిల్ మ్యాన్? సరే చెప్పు సార్. సీన్ ఓపెన్ చేస్తే ఒక మేక పిల్ల దారి తప్పి అడవిలోకి వస్తుంది. ఒక బండ కొండ మీద నుంచి అదుపు తప్పి కిందకు వస్తుంది. మేకేం గడ్డి మేస్తుంది, బండ దాని మీద మేస్తుంది వస్తుంది, మేస్తుంది వస్తుంది, మేస్తుంది వస్తుంది. నెక్స్ట్ ఏంటి? కట్ చేస్తే సార్ అదిరిపోయే కాస్ట్యూమ్ లో హీరో ఇంట్రడక్షన్ సార్. ఇంట్రడక్షన్ అదిరిపోయిందయ్యా, కానీ కాస్ట్యూమ్స్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అన్ని ఫారెన్ బ్రాండ్సే వాడాలి. సార్ మనమైతే ఫారెస్ట్ బ్రాండే వాడాలి. ఫారెస్ట్ బ్రాండా? ఏంటది? ఇదిగో వండర్ఫుల్ డిజైనర్ వేర్. ఏంటయ్యా అన్ని ఆకులే ఉన్నాయి, కాస్ట్యూమ్స్ అయ్యి. ఈ ఆకులే మన కాస్ట్యూమ్ సార్, ఒకసారి ట్రై చూద్దాం. ట్రైల్ అక్కర్లేదులే, నెక్స్ట్ ఏంటో చెప్పు. సార్ మీరు ఆకుల కాస్ట్ ముడ్డుకు తగిలించుకొని స్లో మోషన్ లో మర్రి రోడ్లు పట్టుకొని అలా పైనుంచి వస్తుంటే నేను కింద నుంచి కెమెరా పెట్టుకొని మిమ్మల్ని నేను అలా ఫాలో అయిపోతుంది సార్. నేను ఈ కాస్ట్యూమ్ చేసుకుని మర్రి ఓళ్ళ పట్టుకుని అలా ఊగుతూ వస్తుంటే నువ్వు లో యాంగిల్ లో కెమెరా పెట్టి చేస్తావా? అవును సార్, అదిరిపోద్ది. అసలు ఫస్ట్ తాటిన్ టాలీవుడ్. బాగుందిరా, నెక్స్ట్ ఏంటో చెప్పు. కష్టం పట్టుకొని చెప్తా సార్. కట్ చేస్తే మీరు ఆ చెట్టు మీద నుంచి దూకే ఆ బండ నాపి ఆ మేక పిల్లని కాపాడారు సార్. సూపర్ అయ్యా. నెక్స్ట్ ఏంటి? మీరేం ఆకులతో ఉన్నారో మేకేం ఆకలితో ఉంది. అదే మీ ఆకులు వైపు ఆశగా చూసి అలా అలా దగ్గరికి వచ్చి ఒక్కొక్క ఆకు తింటం మొదలెట్టింది. పాప మీదేం కదలలేని పరిస్థితి, దానిదేం వదలలేని పరిస్థితి. అలాగా అలాగ మొలకున్న ఆకులన్నీ తినేసి చివరికి ఒక కాకు మాత్రం వదిలేసింది. ఫోన్లే ఇదేనా మిగిల్చింది. అలా వెళ్తున్న మేకపిల్ల మళ్ళీ వెనక్కొచ్చి ఆ వెనకాతలు ఒక్క ఆకు కూడా తినేసింది. ఓరే, అంటే ఇప్పటి వరకు నాకు ముందేమీ లేదా? లేదు. కనీసం పీకే సినిమాలో రేడియో అయినా పెట్టారు కదరా, నాకు అది కూడా లేదా? సార్ మీరు అర్థం చేసుకోవట్లేదు సార్, మనది ఓపెన్ డ్రామా సినిమా. మీరు ఎంత ఓపెన్ గా ఉంటే అంత ఓపెనింగ్ వస్తుంది. మరీ ఇంత ఓపెన్ అయితే జనం తట్టుకోలేరురా. మనకి మేకలు ఆకులు పనికిరావు, కానీ జనాలు కేక పుట్టించే మంచి క్యారెక్టరైజేషన్ ఉంటే తీసుకురా, అప్పుడు చేద్దాం. భాస్కర్ కింద చూసావా? సేట్జీ నమస్కారం. నమస్తే. ఆవో ఆవో. గుడికెళ్ళి మీ పేరు మీద అభిషేకం చేయించాను సేట్జీ. జై సాయిరామ్. బహుత్ శుక్రియా. బయటియే క్యా బాత్ హై? సెట్జీ, మాది మేడ్చల్లో బంగ్లా ఉంటాయి, మీది ఎంత కొంటాయి? ఇంతకీ అమ్ముతాయి? 10 crore नहीं 7 crore देता है. వీడు ఎంత ఎర్రి పుష్పం సేట్జీ. 5 అంటే వద్దు అన్నాయి, 7 అంటే తీసుకుంటా అంటున్నాయి. ये मेरा बेटा है. బాబు డాడీ మామూలు పప్పా కాదు, ఒక ఎర్రి పప్పా. ఓహో, క్యా బోల్తా హై? ఎర్రి పప్ప అంటే మీరు చాలా గొప్పవాడు అంటుంది. బహుత్ శుక్రియా. మై వెర్రి పప్పా హూ. ఇంతకీ ఆ బంగ్లా పేరేమి? లాల్ బంగ్లా. అరే లాల్ బంగ్లా మేరకు నై చాహియే. అదేంటి సేట్జీ, రేటు కూడా తగ్గించావు కదా? అది లాల్ బంగ్లా కాదు, భూత్ బంగ్లా. దాంట్లో సైతాన్ ఉంటాయని అందరూ చెప్తాయి. అయ్యో సేట్జీ, దయ్యాలు సినిమాలోను సీరియల్స్ లోనూ ఉంటాయి, బెడ్రూముల్లో బంగ్లాలోనూ ఉంటాయి.
అయితే అందులో మీకు నెల రోజులు ఉంటాయి. అయ్యో నేను ఉంటాయి విత్ ఫ్యామిలీ 1 మంత్ ఉంటాయి. అయితే మేము కొంటాయి. వెర్రి పుష్పం సెడ్జి కొంటాను అంటాయి. ఏంటి బలపం మళ్ళీ ఈడేదో ఫిట్టింగ్ పెట్టాడు. ఆ బంగ్లా అమ్మి డబ్బులు ఇవ్వకపోతే మంత్రి గారు మన తల తీసేస్తాడు. తల తీయించుకునేదాకా మనం ఎందుకుంటాం? వాడు మనకి 2 నెలలు టైం ఇచ్చాడా? అవును. సేటు 1 మంత్ బంగ్లాలో ఉండమన్నాడా? ఆ. నేను ఫ్యామిలీతో 1 మంత్ ఆ బంగ్లాలో ఉంటా. బయటికి వస్తా, బిల్డింగ్ వాడు కొంటాడు, డబ్బులు మనకు వస్తాయి, వెళ్ళి వాడి ముఖాన్ని కొడదాం, మనం సేఫ్ అయిపోతాం. సూపర్. బంగ్లా బంగాళాఖాతం అంత ఉందండి. నీకోసం కొన్న హారతి. థ్యాంక్స్ అండి. ఏవే పొంగిపోయింది చాలు, వెళ్ళి పాలు పొంగిచ్చు. ఎక్కడో కొడుతుంది. ఏంట్రా మళ్ళీ కొత్తగా ఏమైనా డౌట్ వచ్చిందా నీకు? అమ్మగారికి ఇంతవరకు ఇంత బంగారం కూడా కొనలేదు కదా, ఇంత పెద్ద బంగ్లా ఎలా కొన్నారని డౌట్. అరే అదేదో సినిమాలో అన్నా తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు శత్రువుల రూపంలో తిరుగుతారని చెప్పాడు, కానీ పనివాడి రూపంలో పక్కనే తిరుగుతాడని చెప్పలేదురా. యాండి! అమ్మ యాండి, ఏంటి యాండి! ఏంటి తొందరగా ఏంటి? రండి. స్టవ్ ఆరిపోతుందండి. ఓసింది అయ్యా, గ్యాస్ బండ పేలినట్టు అలా ఆసావేంటే? గుడ్డాకిపోయేలాగా. అదేదో పాడై ఉంటది, గ్యాస్ అని పిలిచి రిపేర్ చేపిద్దాంలే. అమరావతి దాకా ఎప్పుడైనా కలిసావు కదే. ఏమే భయపడుతున్నావా? ఎప్పుడు హారతి ఇవ్వటం కాదే, అప్పుడప్పుడు హర్రర్ సినిమా కూడా చూస్తుండాలా. చూడు కావాలంటే మీరు చూసుకోండి, నాకు భయం ఉంది. నేను వెళ్ళి దేవుడికి హారతి ఇచ్చుకుంటాను. చిపోవే. ఒరే శివ, వెళ్ళి పడుకోరా. వెళ్ళు. ఏంటి సార్ భయపడుతున్నారా? మీరు నా చేయి పట్టుకున్నారు. నువ్వు నా చేయి పట్టుకున్నావురా యాదవా. సార్ కొంచెం అర్జెంట్ సార్, వెళ్ళొస్తాను. వెళ్ళిరా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం తండ్రి, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. దెయ్యాలు ఎలా భయపెడుతుంటే భలే తమాషాగా ఉంటుంది. వామ్మో. ఏమండి? 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 ఆ గదిలో దెయ్యం ఉందండి. ఏ ఛీ, పెళ్ళాలున్న ఇంట్లో దెయ్యాలు ఉండవే. దెయ్యాలున్నాయి సార్, నిజంగానే దెయ్యం కొట్టాను సార్. దెయ్యం కాదురా, నేను నిన్ను కొట్టాలి ఎదవా అబద్ధాలు ఆడుతున్నందుకు. సార్ నిజంగానే దెయ్యాలు తిరగటం చూసాను సార్. డాడీ డాడీ నేను చూసా. అమ్మమ్మమ్మమ్మమ్మ, నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది హారతి. మన సుబ్బారావు గారు ఊళ్ళోకి వచ్చాడు, మనం ఇక్కడ దిగామో తెలియక వాడే దయ్యం క్యారెక్టర్ లో ఇంటి చుట్టూ తిరుగుతున్నాడమ్మా. ఒరే సుబ్బారావు, ఇంటే ఉంది మేమురా, ఇంకా నువ్వు నటించక్కర్లా, వచ్చాయి. సుబ్బారావు గాడే వాడు. ఏమండి? విన్నారా? కిచెన్ లో సామాన్లన్నీ వాటికి అవే అలా పడిపోతున్నాయి. వాటికి అవే పట్టలేదే, సుబ్బారావు గారి పెళ్ళ పడేస్తుంది అక్కడ. సార్ నిజంగానే దెయ్యం సార్. అరే ఎదవా, అది దెయ్యమా సుబ్బారావా వాడి పెళ్ళామా ఇప్పుడే ప్రూవ్ చేస్తా. పెరిగి సన్నాసి. హలో, ఏంట్రా సుబ్బిగా ఇటు అటు ఇటు తిరుగుతూ భయపెడుతున్నావో? ఎక్కడ ఉన్నావో? మేము మా ఊరికి వచ్చేసాం సార్. నువ్వు మీ ఊర్లో ఉండవా?
మరి ఇక్కడ కళ్ళ ముందు తిరుగుతుంది ఎవరురా? ఆ ఇంట్లో దెయ్యం ఉంది సార్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆ రోజు ఆ అన్నారని భయపెడదామని నేను నా పిల్లం దెయ్యంలా నటిస్తే ఆ ఇంట్లో ఉండి దెయ్యమే మమ్మల్ని భయపెట్టించింది సార్. అందుకే బట్టలు చదువుకొని అక్కడి నుంచి వచ్చేసాం సార్. అబ్బా! అంటే దయ్యం ఉందా?